ప్రియులారా, మన ధ్యాన భాగం రోమాపత్రిక 9వ అధ్యాయం 1వ వచనం నుండి 17వ వచనం వరకు. వచనం వెంబడి వచనం సావధానంగా వినండి. ఈ అధ్యాయంలో ఇశ్రాయేలు జాతికి సంబంధించిన సత్యాలను పౌలు తనదైన ప్రత్యేక శైలిలో వివరిస్తున్నాడు. దేవుడు ఇశ్రాయేలును ఏర్పరచుకున్నాడంటే అది కేవలం ఆయన కృపా సంకల్పం. ఆయన సార్వభౌముడు. అన్యులను గురించిన లేఖన ప్రవచనాలను పౌలు ఉటంకిస్తున్నాడు. రోమాపత్రిక 1 నుండి 8వ అధ్యాయం వరకు సిద్ధాంత సత్యాలున్నాయి. 9 నుండి 11వ అధ్యాయం వరకు యుగ విభజన, 12 నుండి 16వ అధ్యాయం వరకు మన విధ్యుక్తం, కర్తవ్యం, విధి నిర్వహణ, హెచ్చరికలు. ఈ 9వ అధ్యాయంలో మనం రోమా పత్రికలోని 2వ భాగానికి వచ్చాము. ఈ పత్రికలో మొదటి 8 అధ్యాయాలలో విశ్వాసం, 9 నుండి 11వ అధ్యాయం వరకు నిరీక్షణ, 12 నుండి 16వ అధ్యాయం వరకు ప్రేమ. ఈ విధంగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అనే 3 అంశాలు ఈ పత్రికలో ప్రస్తావించబడ్డాయి. ఈ పత్రికలో మరో విశేషం ఉంది. మొదటి భాగం రక్షణ, 2వ భాగం ప్రత్యేకత, 3వ భాగం సేవ. మానవత పాపం చేత నశించింది. మనుషులందరూ పాపం చేసి దేవుడను గ్రహించే మహిమను పోగొట్టుకున్నారు. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం ప్రభువైన యేసుక్రీస్తునందలి విశ్వాస ప్రాతిపదిక పైన అందరికీ రక్షణ. 8వ అధ్యాయానికి 12వ అధ్యాయం కొనసాగింపు అనిపిస్తుంది. 9, 10, 11 అధ్యాయాలు అదనంగా మధ్యలో ప్రవేశపెట్టబడ్డాయి. ఎందుకు అలా పౌలు చేశాడంటారా? దానికి కారణం ఉంది. 9, 10, 11 అధ్యాయాలు పౌలు చర్చించే అంశానికి వివరణ, విపులీకరణ. రోమాపత్రికలో పౌలు యూదుల మనస్తత్వం ఎరిగిన వాడై మాట్లాడుతున్నాడు. అంతేకాదు చరిత్ర, సిద్ధాంతం కూడా తన ప్రబోధానికి ఆధారంగా తీసుకుంటున్నాడు. రోమాపత్రిక పౌలు కలంలో నుండి, గలతీ పత్రిక అతని హృదయంలో నుండి వచ్చాయని పండితులు వ్యాఖ్యానిస్తారు. 8వ అధ్యాయంలోని అంశం మారింది. దేవుడు ఇశ్రాయేలుతో తన కార్యక్రమాన్ని ఇంకా ముగించలేదు. యెరూషలేములో, యూదయలో, ఆదిమ సంఘంలో అందరూ యూదులే. వారికి ధర్మశాస్త్రమందలి ఆసక్తి తగ్గలేదు. అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయం 20వ వచనం వారన్నారు, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూస్తున్నావు గదా. ఇది చరిత్ర. దీనిని ఎవరు కాదనగలరు? దేవుడు తన ప్రజలను విసర్జించాడా? అట్లనరాదు. దేవుడు ఇశ్రాయేలుకు చేసిన వాగ్దానాలన్నిటినీ తప్పక నెరవేరుస్తాడు. అయితే యూదేతరులలో దేవుడు ఏర్పరచే సంఘమును గురించిన కార్యక్రమం దేవునికి ప్రత్యేకంగా ఉంది. అపోస్తల కార్యములు 15వ అధ్యాయంలోని సదస్సు ఇదే అంశాన్ని చర్చించింది. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 13 నుండి 18వ వచనం వరకు యాకోబు అన్నాడు, సహోదరులారా, నా మాట ఆలకించండి. అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకోవటానికి వారిని ఏలాగు కటాక్షించాడో సిమెయోను వివరించాడు. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నాయి. ఎట్లనగా, ఆ తరువాత నేను తిరిగి వస్తాను, మనుష్యులలో కడమవారు నా నామము ఎవరికి పెట్టబడిందో వారు, ఆ సమస్తమైన అన్యజనులు ప్రభువును వెదకునట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కడతాను. దానిలో పాడైన వాటిని తిరిగి కట్టడానికి నిలువబెడతానని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరచిన ప్రభువు సెలవిస్తున్నాడు అని రాయబడి ఉన్నది. ఈ సంఘము ఎత్తబడిన తరువాత మళ్ళీ ఇశ్రాయేలుతో ఆయనకు కొత్త కార్యక్రమం ఉంది. అయితే అన్యుల కార్యక్రమం కూడా అంతటితో ముగిసిపోదు. రక్షించబడిన అన్యులు ఇశ్రాయేలు రాజ్యంలోకి వస్తారు. దేవుని రాజ్యం ఈ విధంగా స్థాపించబడుతుంది. ఈ చరిత్రాత్మక సత్యమును మనం మర్చిపోకూడదు. యుగ విభజనలో దేవుని సార్వభౌమికమైన ఉద్దేశ్యాలు నెరవేరుతాయి. పాపము, రక్షణ, పవిత్రీకరణ మొదలైన సైద్ధాంతిక సత్యాలను పౌలు విభిన్న దృక్కోణాల్లో విశదీకరించాడు.
కృప నుండి మహిమ వరకు ఈ సత్యాలను కూలంకషంగా పౌలు చర్చించాడు. అయితే ఇప్పటి ఈ యుగంలో జాతి అని, మతాచారాలని, బల్యర్పణలని ఏవీ ఉండవు. కృపాయుగంలో విశ్వాసమే ముఖ్యం. సువార్త మొదట యూదులకు, తరువాత తదితరులకు. గ్రహించండి, రోమాపత్రిక 9 నుండి 11 అధ్యాయం వరకు క్రైస్తవ సిద్ధాంతమేదీ పేర్కొనబడలేదు. కడవరి దినాల సంఘటనలను పౌలు సూచిస్తున్నాడు. ప్రవచన సత్యాలు విడమరిచి చెప్తున్నాడు. గత కాలంలో ఇశ్రాయేలును దేవుడు ఏ విధంగా నడిపించాడో, ఆయనకు వారికి ఉన్న సంబంధ సహవాసములు ఎలాంటివో పౌలు విడమరిచి చూపుతున్నాడు. 10వ అధ్యాయంలో ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలును ఏమి చేస్తున్నాడో చెప్పాడు. 11వ అధ్యాయంలో ఇశ్రాయేలుకు దేవునికి మధ్య ఏం జరుగుతుందో ప్రవచించబడుతుంది. దేవుని కృప, కనికరము మాత్రమే దీనికంతటికీ కారణం. యేసుక్రీస్తు శ్రమలు, శిలువ మరణం మొదలైన వాస్తవాలను అనుభూతిపూర్వకంగా ఎరిగిన వారే దేవుని భవిష్యజ్ఞానమందలి రహస్యాన్ని గ్రహించగలరు. రోమాపత్రిక 9వ అధ్యాయం 1వ వచనం నుండి, నాకు బహు దుఃఖము, నా హృదయములో మానని వేదన ఉన్నాయి. క్రీస్తునందు నిజమే చెప్తున్నాను, అబద్ధమాడటం లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిస్తున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుతాను. వీరు ఇశ్రాయేలీయులు, దత్తపుత్రత్వము, మహిమ, నిబంధనలు, ధర్మశాస్త్ర ప్రదానము, అర్చనాచారాదులు, వాగ్దానములు వీరివి. పితరులు వీరివారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఈ 9వ అధ్యాయానికి ఇది తొలి పలుకు. పౌలంటున్నాడు, క్రీస్తునందు నేను నిజం చెప్తున్నాను, అబద్ధం చెప్పటం లేదు. పౌలు ప్రమాణం చేసి మరీ చెప్తున్నాడు. ఎందుకిలా మాట్లాడుతున్నాడు పౌలు? అపొస్తలుల కార్యములు 23వ అధ్యాయం 12వ వచనం, ఉదయమైనప్పుడు యూదులు కట్టుగట్టి తాము పౌలును చంపే వరకు అన్నపానములు పుచ్చుకొనము అని ఒట్టు పెట్టుకున్నారు. పౌలు ఈ నేపథ్యంలో ఈ మాట అన్నాడు, నేను క్రీస్తునందు నిజం చెప్తున్నాను, అబద్ధం చెప్పటం లేదు. తన జాతి అంటే పౌలుకు ఎంత ప్రేమో మనం ఊహించలేము. వారి రక్షణను గురించి తానెంత వేదన చెందుతున్నాడో ఈ ఒక్క మాటలో తాను వ్యక్తం చేస్తున్నాడు. వారు తనను మట్టుబెట్టాలని చూస్తుంటే వారి రక్షణ కోసం తాను ఎంతో తపన చెందుతున్నాడు. యేసుకు కలిగిన మనస్సే పౌలుకున్నది. తనవారే అయినా వారికి క్రీస్తుని గురించి, క్రైస్తవాన్ని గురించి విపరీతమైన అభిప్రాయాలున్నాయి. ఒకప్పుడు తాను వారిలాగే తలంచాడు. అప్పుడు తాను ఒక పరిసయ్యుడు, మతనాయకుడు. వారు తనలాగా ప్రభువు తట్టు తిరగాలని ఇప్పుడు ఎంతో ఆశిస్తున్నాడు. శరీరరీతిగా వీరు నా సోదరులు. వీరిలాగా నేను ఒకప్పుడు శాపగ్రస్తుణ్ణి. క్రీస్తు ప్రేమ నుండి నన్నెవరూ ఎడబాపనేరరు అన్న పౌలేనా ఇప్పుడు ఈ మాట అంటున్నది? నేనిప్పుడున్న స్థితికి వీరు రాకపోతే నేను ఒకప్పుడు శాపగ్రస్త స్థితిలో ఉన్నట్లే వీరు శాపగ్రస్తులవుతారు. మోషేకు కూడా తన జాతీయ సోదరులపై అంత ప్రేమ ఉంది. నిర్గమకాండం 32వ అధ్యాయం 31-32 వచనాలు. అయ్యో దేవా, ఈ నా ప్రజలు గొప్ప పాపం చేశారు. నీవు వారి పాపమును పరిహరించావా? సరి లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమలాడుకుంటున్నాను. పౌలు ఇక్కడ ఇశ్రాయేలీయులెవరో నిర్వచించి చెప్తున్నాడు. 7 ప్రత్యేకతలు వీరికున్నాయి. 1 దత్తపుత్రత్వము. ఇది ఇశ్రాయేలు యొక్క జాతీయ లక్షణం. జాతీయమైన సంబంధంలో దేవుడు ఇశ్రాయేలును తన కుమారుడు అన్నాడు. నిర్గమకాండం 4వ అధ్యాయం 22వ వచనం, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనం, ఇశ్రాయేలు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనం,
నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. ఇశ్రాయేలు జాతిని తన జ్యేష్ఠ కుమారుడని దేవుడు చెప్తున్నాడు. ఈ మాట లోకంలో మరే జాతిని గురించి దేవుడు చెప్పలేదు. దత్తపుత్రత్వము ఇశ్రాయేలు జాతికే దేవుడు అనుగ్రహించిన కృపాశీర్వాదం. 2 మహిమ వీరిది, అనగా భౌతికమైన దేవుని సన్నిధి సాక్ష్యపు గుడారములో, ఆ పిదప ఆలయములో యెహోవా తేజో మహిమ కనిపించింది. అదే షకీనా మహిమ. నిర్గమకాండం 40:35 అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరాన్ని నింపింది. ఆ మేఘము మందిరము మీద నిలవడము చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండింది గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోకి వెళ్ళలేకపోయాడు. లోకములో ఇశ్రాయేలుకు తప్ప మరెవరికీ దృశ్యమానమైన దేవుని సన్నిధి అనుగ్రహించబడి ఉండలేదు. ఈ ప్రత్యేకత సంఘానికి కూడా ఇవ్వబడి ఉండలేదు. ఎందుకంటారా? దేవుని పరిశుద్ధాత్మ ప్రతి విశ్వాసిలో నివాసం ఉంటున్నాడు గదా. దేవుని కుడిపార్శ్వమున ఉన్న సజీవ క్రీస్తు సంఘమందు వాస్తవిక అనుభూతి. ఇది సంఘము యొక్క ప్రత్యేకత. ఇక 3వ లక్షణం, నిబంధనలు వీరికి ఉన్నాయి. ఇశ్రాయేలుతో తాను చేసిన నిబంధనలన్నీ ఆయన తప్పక నెరవేరుస్తాడు. ఇశ్రాయేలును లోకములోని జాతులన్నిటికీ ఆశీర్వాదముగా చేస్తానంటున్నాడు. మెస్సియా దావీదు గోత్రంలో పుడతాడు అన్నాడు. క్రీస్తునందు దేవుని వాగ్దానములన్నీ అవును అన్నట్లుగా ఉన్నాయి. దేవుడు ఇశ్రాయేలుకు ఎన్నో వాగ్దానాలిచ్చాడు, ఎన్నో నిబంధనలు చేసుకున్నాడు. అబ్రహామీయ నిబంధన, దావీదీయ నిబంధన, ఇవన్నీ ప్రత్యేకమైనవి. ఈ విధంగా మరో జాతికి దేవుడు చేసి ఉండలేదు. ఇక 4వది ధర్మశాస్త్రం, మోషే ప్రోక్తమైన ధర్మశాస్త్రం. ఇశ్రాయేలు జాతికి ఈ ధర్మశాస్త్రం ఇవ్వబడింది. నిర్గమకాండం 19:5 ప్రభువు అన్నాడు, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశజనులలో నాకు స్వకీయ సంపాద్యమవుతారు. నిర్గమకాండం 31:13 నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించాలి, మిమ్ములను పరిశుద్ధపరిచే యెహోవాను నేనే అని తెలుసుకునేటట్లు అది మీ తరతరాలకు, నాకు, మీకు గుర్తు అవుతుంది. ఇది కూడా కేవలం ఇశ్రాయేలీయులకు ఉద్దేశించబడిన ధర్మశాస్త్ర నియమం, ధర్మశాస్త్ర యుగీనులకు చెందిన ఆజ్ఞ. మోషే ధర్మశాస్త్రం కంటే మించిన కృపావాక్యం మనకుంది. ధర్మశాస్త్రం యూదులకు, ఇశ్రాయేలీయులకు ఇవ్వబడింది. క్రీస్తునందున్న మనకు ప్రభువుతో కొత్త సంబంధం ఏర్పడింది. ఇక 5వది అర్చనాచారాదులు, అనగా దేవుని గుడారములో, ఆలయములో ఆరాధన క్రమం. ఇశ్రాయేలు యాజకుల రాజ్యం. నిర్గమకాండం 19:6 మీరు నాకు యాజక రూపకమైన రాజ్యము, పరిశుద్ధమైన జనము, ఒక జాతిగా ఇశ్రాయేలు తప్పిపోయారు గాని దేవుడు తన మాట తప్పినవాడు కాడు. మీరు యాజకులు అన్న దేవుని మాట తప్పక నెరవేరవలసి ఉంది. లేవీయులకు అర్చనాచారాదులు అప్పగించబడ్డాయి. అది వారి బాధ్యత. ఇక భవిష్యత్తులో ఏమి జరగబోతోంది? 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో దేవుని వాగ్దానం ప్రకారం ఇశ్రాయేలు యాజక రాజ్యమవుతారు. వారు దేవుని యాజకులై పరిపాలిస్తారు. ఇక 6వది వాగ్దానములు వీరివి. ఇశ్రాయేలీయులకు దేవుని వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. యెహోషువ 1:2 దేవుడన్నాడు, నీవు లేచి నీవు ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇస్తున్న దేశానికి వెళ్ళండి. ఆ దేశాన్ని నీకు కాదు, నాకు కాదు, ఇశ్రాయేలీయులకే దేవుడిచ్చాడు. ఇది అక్షర సత్యం. 7వది పితరులు వీరివారు, అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఇక చివరిది 8వది శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు.
యేసు ఈ లోకానికి యూదుడిగా వచ్చాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 9వ వచనంలో సమరయ స్త్రీ యేసును నీవు యూదుడివి అన్నది. 2 కొరింథీ 5వ అధ్యాయం 16వ వచనంలో పౌలన్నాడు, కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినీ ఎరుగము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినా ఇక మీదట ఆయనను అలాగు ఎరుగము. యేసును దేవుడుగా పౌలు గుర్తించాడు. పౌలు యేసును దేవనరుడుగా చూస్తున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం అంటోంది, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొన్నాము. క్రీస్తు ఒక మానవ శిశువుగా ఇశ్రాయేలు జాతిలో జన్మించాడు. అందుకే యాకోబు బావి వద్ద సమరయురాలు నీవు యూదుడివి అని చెప్పింది. శరీర రీతిగా ఆయన యూదుడు నిజమే. మెస్సియా ఇశ్రాయేలుకు అనుగ్రహించబడిన కుమారుడు. మీకు శిశువు పుట్టాడు, కుమారుడు అనుగ్రహించబడ్డాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం ఇదే మాట అంటోంది. ఆయన ఎంతమాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకున్నాడు. ఇంతకు ఈ ఇశ్రాయేలు పుట్టు పూర్వోత్తరాలేవి? అసలైన ఇశ్రాయేలీయులు ఎవరు? రోమా పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం దేవుని మాట తప్పిపోయినట్లు కాదు. ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీయులు కారు. శరీర రీతిగా ఇశ్రాయేలీయుడైనంత మాత్రాన ఆధ్యాత్మికంగా అతడు ఇశ్రాయేలీయుడు కాడు. శారీరకంగా వారు యాకోబు సంతానం నిజమే. ప్రతి తరంలో సాక్ష్యార్థంగా మిగిలిన శేషమే ఆధ్యాత్మిక ఇశ్రాయేలు. ఇక్కడ పౌలు అన్యులను గురించి మాట్లాడడం లేదు. దేవుడు తన మాట తప్పినవాడు కాడు. తప్పిపోయింది ఈ ఇశ్రాయేలు ప్రజలే. దేవుని వాగ్దానాలు నిర్నిబంధమైనవి. అబ్రాహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ ఆయన పిల్లలు కారుగాని వాగ్దాన సంబంధమైన పిల్లలు సంతానమని ఎంచబడతారు. వాగ్దాన రూపమైన వాక్యము ఇదే. మీదటికి ఈ సమయానికి వస్తాను, అప్పుడు శారాకు కుమారుడు కలుగుతాడు. అంతేకాదు, రెబెకా మన తండ్రి అయిన ఇస్సాకు అనే ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలిచేవాని మూలముగానే నిలకడగా ఉండే నిమిత్తము పిల్లలు ఇంక పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడని ఆమెతో చెప్పబడింది. యేసు ప్రభువు మరణ పునరుత్థానముల తరువాత అనేక మంది యూదులు యేసును స్వకీయ రక్షకుడుగా అంగీకరించిన వారున్నారు. వీరు దేవుడు ఏర్పరచుకున్నవారు. అయితే కొందరు సైతాను సమాజానికి చెందినవారు. ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. దేవుని వాగ్దానమునకు ప్రతీకగా ఇప్పుడు రెబ్కాను పేర్కొన్నాడు పౌలు. రెబ్కా గర్భంలో ఉన్న ఏశావు యాకోబులలో చిన్నవాడైన యాకోబునే దేవుడు ఏర్పరచుకున్నాడు. యాకోబు పుట్టకముందే తల్లి గర్భములోనే ఈ ఏర్పాటు జరిగింది. ఆదికాండం 25వ అధ్యాయం 23వ వచనం దేవుడు రిబ్కాతో అన్నాడు, 2 జనములు నీ గర్భములో ఉన్నాయి, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వస్తాయి. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉంటుంది. పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు. పిలిచినవాడు ఏర్పరచుకున్నవాడు దేవుడు. క్రియల మూలముగా కాదు, పిలిచిన వాని మూలముగా ఇది కలిగింది. నేను యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను అని దేవుడన్నాడు. ఇది ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పం. వాగ్దాన సంబంధులైన పిల్లలే సంతానం. శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు. వింటున్నారా? ఆత్మ సంబంధమైనదే అసలైన ఇశ్రాయేలు. విశ్వాస సంబంధులే అబ్రహాము సంతానం. శారీరకంగా ఇశ్రాయేలు సంబంధులైనంత మాత్రాన వారు అసలైన ఇశ్రాయేలీయులు కారు అని పౌలు రుజువు చేస్తున్నాడు. పాఠం ఇంతటితో సమాప్తం. దైవాశీస్సులు. ఆమేన్.